అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ 1 2 3 2024 అంటే మార్చ్ 2nd జరిగిన మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ 1 టెట్ పేపర్ చూద్దామండి. దాంట్లో మ్యాథ్స్ సెక్షన్కి సంబంధించిన బిట్స్ చూద్దాము. ఆల్రెడీ ఈ పేపర్లో మిగిలిన 3 సెక్షన్స్ అంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ఆల్రెడీ వీడియోలు చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే మ్యాథ్స్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 91, అతి చిన్న సంయుక్త సంఖ్య. సో సంయుక్త సంఖ్య అంటే ఏంటంటే దాన్ని కాంపౌండ్స్ కింద రాయడానికి అవుతుంది కాబట్టి సో 1ని 2ని 3ని అవ్వదు. సో 2 into 2, 1 into 4, 4 into 1. సో ఇలాగా డిఫరెంట్గా రాయడానికి అవుతుంది కాబట్టి సో ఆప్షన్ 1 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92, సంకలన తత్సమాంశం. ఆప్షన్స్ -1, 0, 1, -a ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 0 సంకలన తత్సమాంశం అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 93, అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం. అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపము ఎలా ఉంటుంది? అకరణీయ సంఖ్య p/q రూపంలో ఉంటుంది. q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. q 0 అయితే దీనికి అసలు వాల్యూ ఉండదు కాబట్టి వాల్యూ ఇన్ఫినిట్ అవుతుంది కాబట్టి సో q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్లో చూడండి p/q ఉండాలి. p మరియు qలు పూర్ణ సంఖ్యలు అయ్యి ఉండి q నాట్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 1లో ఉంది అది. సో కరెక్ట్ ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 94, క్రింది వానిలో అసత్య ప్రవచనం. ఇది చూడండి, log a x ఈజ్ ఈక్వల్ టు log a x ప్లస్ log a y. ఇది రైటే ఈక్వేషను. e to the power of m into n ఈజ్ ఈక్వల్ టు e to the power of mn. ఇది కూడా రైటే. నెక్స్ట్ a to the power of m by e to the power of n ఈజ్ ఈక్వల్ టు ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే e to the power of m మైనస్ n అవుతుంది. దీని ఫార్ములా. కాకపోతే e to the power of n by e to the power of m ఇచ్చారు కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లాగ్ x to the power of m ఉంటే టు ది పవర్ ఆఫ్ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా రైటే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. ఇక్కడ ఇచ్చారంటే ఏలో ఉన్న మూలకాలన్నీ బీలో ఉన్నాయి, అంటే ఏలో ఉన్న అన్ని బీలో ఉన్నాయి. అలాంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అని అడిగారు. సో ఏలో ఉన్న అన్ని బీలో ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి కూడా సో ఏలో అన్ని ఏ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఆన్సర్ కూడా ఏ అవుతుంది. సో 95 ఆప్షన్ 2 ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96, ఒక కేక్లో ఎంత భాగమును తినడానికి సాధ్యం కాని భాగం అని అడిగారు. సో కేకు ఇలాగ రౌండ్ షేప్లో ఉంటుంది అని అనుకుంటే సో 30% తినగలం, 50% తినగలం, 100% కూడా మొత్తం తినేయగలం. కానీ సో 120% అక్కడ ఉన్నదే 100%. అంటే మనం ఎప్పుడు పర్సంటేజ్లు చూసినప్పుడు మ్యాక్సిమం పర్సంటేజ్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ తినలేం కాబట్టి ఆప్షన్ 4 120% ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 97, లాభం లేక నష్టంను దేనిపై లెక్కిస్తారు? కొన్న వేల, అమ్మిన వేల, రుసుము, ప్రకటన వేల అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కొన్న వేల. కొన్న వేలను బట్టే లాభమా లేకపోతే నష్టమా అన్నది లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కొని 90 రూపీస్కి అమ్మారు అనుకోండి, అప్పుడు కొన్న వేల 100 రూపీస్ అవుద్ది, 10 రూపీస్ డిఫరెన్స్కి అమ్మారు కాబట్టి 10% లాస్కి అమ్మినట్టు. అలాగే 100 రూపీస్ అయ్యి 110 రూపీస్కి అమ్మారు అనుకోండి, సో ఏదైనా సరే కొన్న వేలను బట్టి తర్వాత వచ్చిన లాభాన్ని లెక్క కట్టి ఆ లాభం ద్వారా లాభం లేక నష్టాన్ని లెక్కిస్తాం కాబట్టి కొన్న వేల మీదే మనం లాభాన్ని కానీ నష్టాన్ని కానీ లెక్కిస్తాం. క్వశ్చన్ నెంబర్ 98 డిగ్రీస్ కోణంను ఏమంటారు? పరావర్తన కోణం, లంబ కోణం, అధిక కోణం, అల్పకోణం. సో ఇక్కడ
కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అధిక కోణం ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే 90 డిగ్రీస్ ఉంటే లంబకోణము, 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అల్పకోణము, 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం అంటాం కాబట్టి సో 98 ఉంది. దాన్ని బట్టి ఆప్షన్ 3 అధిక కోణం రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 99. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్, 400 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 360 డిగ్రీస్. బహుభుజి యొక్క బాహ్య కోణాలు ఎప్పుడు 360 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 100. ఒక చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య. ఆప్షన్స్ 5, 4, 3, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 5. చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించాలి అంటే దానికి అవసరమైన కొలతల సంఖ్య 5. క్వశ్చన్ నెంబర్ 101. ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతంను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ థేల్స్ సిద్ధాంతం, యూక్లిడ్ సిద్ధాంతం, భాస్కర సిద్ధాంతం, బౌద్ధాయన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బౌద్ధాయన సిద్ధాంతం. మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటాం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 102. ఏ ప్లస్ అక్కడ ఒక సూత్రం ఇచ్చారు. ఆ సూత్రం ఇచ్చి అది దేన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రం అని అడిగారు. ఆప్షన్స్ బాహుళకం, మధ్యగతం, అంకమధ్యమం, వ్యాప్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంకమధ్యం కనుగొనడానికి సూత్రం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 103. సాధారణంగా పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయనప్పుడు ఎక్స్ అక్షంపై దీనిని తీసుకుంటాము. ఆప్షన్స్ తరగతులు, తరగతి మధ్య విలువలు, పౌనఃపున్యాలు, సంచిత పౌనఃపున్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తరగతి మధ్య విలువలు. క్వశ్చన్ నెంబర్ 104. ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. సో అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అలా అనుకున్నా పర్లేదు, ఎలా అనుకున్నా పర్లేదు. సో ఇక్కడ మైనస్ అని అన్నారు కాబట్టి ఇక్కడ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 2LM. అలాగే దీనికి కూడా ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ 2LM. ఇక్కడ మైనస్ చేయాలి కాబట్టి ఇవన్నీ సింబల్స్ రివర్స్లో చేసుకుంటాం. మైనస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ప్లస్ ఎల్ స్క్వేర్కి మైనస్ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ ఎం స్క్వేర్కి మైనస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ప్లస్ 2LM, ఇక్కడ ప్లస్ 2LM, 4LM. సో ఆప్షన్ 4LM ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 105. ట్రెపీజియం యొక్క వైశాల్యం అంటే వైశాల్యానికి సూత్రం అడిగారు అనమాట. ఫార్ములా ట్రెపీజియం యొక్క ఫార్ములా ఆఫ్ హెచ్ ఏ ప్లస్ బి. సో ఇది డైరెక్ట్ ఫార్ములా కాబట్టి ఆప్షన్ 4 1/2h ఇంటూ ఏ ప్లస్ బి. క్వశ్చన్ నెంబర్ 106. సూత్రం ఇది కూడా సేమ్. ఒకటి సూత్రం ఇచ్చేసి ఇది దేన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రం అని అడిగారు. సో πRL ప్లస్ πR² అన్నది దేనికి సూత్రము అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 శంకువు సంపూర్ణతల వైశాల్యం. శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా πRL ప్లస్ πR². క్వశ్చన్ నెంబర్ 107. ఒక త్రిజ్యాంతరం అంటే సెక్టార్. సో సెక్టార్లో x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr సూచించినది. ఇక్కడ కూడా సేమ్ ఒక ఫార్ములా ఇచ్చి అది దేనికి ఫైండ్ అవుట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వైశాల్యం, పరిధి, వృత్తఖండ పొడవు, వ్యాసము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తఖండ పొడవు. వృత్తఖండ పొడవు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 108. 7 సెంటీమీటర్లు భుజముగా గల ఘనము నుండి ఏర్పరచగలిగే క్రమ వృత్తాకార శంకువు
ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమాణం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, 89.83 సెంటీమీటర్ క్యూబ్ అనమాట, ఘనపు సెంటీమీటర్. సో ఒకసారి ఈ సమ్ని ఎవరైనా చేయగలిగితే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి. ఒకవేళ ఎవరూ చేయలేదు అని అనుకుంటే దీనికి నేనే ఎక్స్ప్లెనేషను ఇస్తాను. క్వశ్చన్ నెంబర్ 109. ఒక క్రమ పంచభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్, దాని ప్రతిభుజం డాష్ పొడవు ఉంటుంది. ఆప్షన్స్ 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇక్కడ పంచభుజి అన్నారు కాబట్టి క్రమ పంచభుజి అంటే అన్ని భుజాలు ఈక్వల్గా ఉన్న పంచభుజి అనమాట. పంచభుజి అంటే 5 భుజాలు ఉంటాయి. దాని యొక్క చుట్టుకొలత 100. సో 100/5 = 20. సో ఆప్షన్ 1, 20 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 110. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత. సో మనకు పాచికలో మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటాయంటే 3, 4, 5, 6 వరకు ఉంటాయి. దీంట్లో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ 2 ప్రధాన సంఖ్య, తర్వాత 3 ప్రధాన సంఖ్య, ఇది కాదు ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 5 ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య కాదు. సో మనకి ఇక్కడ 1, 2, 3 మొత్తం 3 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. దాంతోపాటు ఒకసారి పాచికను ఒకసారి దొర్లించినప్పుడు అన్నారు కాబట్టి మనం అక్కడ మొత్తం టోటల్ ఎన్ని రావడానికి అవకాశం ఉంది అని అంటే 6 నెంబర్స్ రావడానికి అవకాశం ఉంది. సో 3/6 = 1/2. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. బిందువు 0, -4 ఉండు స్థానము. ఆప్షన్ చూడండి. ధన x అక్షం, రుణ x అక్షం, ధన y అక్షం, రుణ y అక్షం అని ఇచ్చారు. సో మనం ఈ బిందువు ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఇది x, సో ఇది y అనుకుంటే ఇది -x ఇటు ఉంటుంది, -y ఇటు ఉంటుంది. సో ఫస్ట్ 0 అన్నారు కాబట్టి x అక్షం మీద 0 ఉంటుంది. నెక్స్ట్ y అక్షంలో -4 కాబట్టి మైనస్ వాల్యూ ఇలా ఉంటాయి కాబట్టి ఇది -4 అనుకుంటే అది ఎక్కడ ఉంది బిందువు? రుణ y అక్షం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 112. 0, 0 మరియు √3, 3 బిందువులను కలిపే రేఖ వాల్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే స్లోప్ ఆఫ్ ద లైన్. స్లోప్కి దాన్ని మనం ఇచ్చిన 2 వాల్యూస్ని x1, y1, అలాగే x2, y2 అనుకుంటే y2 - y1/x2 - x1. సో దీని ఫార్ములా y2 ఎంత ఉంది? 3 - 0/√3 - 0. సో 3/√3. సో 3ని √3 × √3 కింద రాసుకోవచ్చు కాబట్టి అప్పుడు √3కి ఈ √3కి క్యాన్సిల్ అయితే ఒక √3 మిగులుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, √3. క్వశ్చన్ నెంబర్ 113. క్రింది వానిలో త్రికోణమితి సర్వసమీకరణం కానిది. ఆప్షన్స్ చూడండి. sin² θ + cos² θ = 1. ఇది రైటే, ఇది సర్వసమీకరణమే అవుతుంది. నెక్స్ట్ sec² θ - tan² θ = 1. ఇది కూడా సర్వసమీకరణం రైటే. నెక్స్ట్ cosec² θ - sec² θ = 1. ఇది కాదు. నెక్స్ట్ 1 + cot² θ = cos² θ. ఇది రైట్ అనమాట. అంటే cosec² θ - cot² θ = 1 అనమాట. ఇది చూసుకుంటే. సో ఇది 3 ఉన్నాయి దీంట్లోని. ఆప్షన్ 3 ఒకటి సర్వసమీకరణం కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 114. secant A 1 - sin A secant A + tan A = ఎంత అని అడిగారు. సో ఆన్సర్ ఇది డైరెక్ట్ లెక్క అనమాట. సో
కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. మనకి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఏమైనా ఉంటుందంటే = 1 అని నిరూపించండి అని ఉంటుంది అనమాట. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకొని చేస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, ఆన్సర్ 1 అనమాట. ఒకవేళ దీనికి కూడా ఆన్సర్ 1 ఎలా వచ్చిందన్నది కావాలి అని అనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు అని అనుకుంటే దానికి కూడా ఒక షార్ట్ వీడియో ఏదైనా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 115. బాగా ప్రాచుర్యం పొందిన లీలావతి గణితం వంటి 4 భాగాల సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత. ఆప్షన్స్: శ్రీనివాస రామానుజన్, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కర 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, భాస్కర 2 రైట్ ఆన్సర్. లీలావతి గణితం, సిద్ధాంత శిరోమణి ఈ గ్రంథాలు రచించింది భాస్కర 2. క్వశ్చన్ నెంబర్ 116. లెబ్నిజ్డ్ పేర్కొన్నట్లుగా సంఖ్యలతో వ్యవహరించినట్లు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం. ఇది ఆప్షన్ చూడండి: ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కళాత్మక విలువ. క్వశ్చన్ నెంబర్ 117. సార్వత్రిక విషయం నుండి ప్రత్యేక విషయానికి నిగమన పద్ధతి ప్రవేశపెట్టినవారు. ఆప్షన్స్: కొమినియస్, ఆర్మ్స్ట్రాంగ్, జాన్ డ్యూయి, డేవిడ్ ఆర్చ్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కొమినియస్. కొమినియస్ సార్వత్రిక నియమం నుండి ప్రత్యేక విషయానికి అంటే నిగమన పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. క్వశ్చన్ నెంబర్ 118. బహుళ ఇంద్రియ ఉపగమంలో చూస్తూ రాయటం ద్వారా సాధారణంగా నేర్చుకునే శాతం. ఆప్షన్స్: 30%, 50%, 70%, 90%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 70%. చూస్తూ రాయడం ద్వారా సాధారణంగా మనం నేర్చుకోండి 70%, అంటే 70% మనం నేర్చుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 119. పాఠశాలలో గణిత క్లబ్బులను ప్రారంభించాలని మొదటగా సూచించినది. ఆప్షన్స్: 1835 మెకాలే విద్యా విధానం, 1952 సెకండరీ విద్యా కమిషన్, 1986 జాతీయ విద్యా విధానం, 1946 విశ్వవిద్యాలయాల కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1986 జాతీయ విద్యా విధానం. ఈ 1986 జాతీయ విద్యా విధానం పాఠశాలలో గణిత క్లబ్బులను ప్రారంభించాలని మొదటగా సూచించింది. క్వశ్చన్ నెంబర్ 120. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు దిగువ రకానికి చెందినవి. ఆప్షన్స్: నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాగుక్తిక మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సంగ్రహణాత్మక మూల్యాంకనం. 10వ తరగతి పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనం రకానికి చెందుతాయి. మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీలా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో 2 సమ్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. సో ఆ 2 సమ్స్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.